యొక్క సాధారణ సర్వసమావేశం నిర్వహించుకునే నేపథ్యంలో మా రెవెన్యూ శాఖకు సంబంధించి కూడా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి రెండు అంశాలు ముఖ్యంగా రెవెన్యూ శాఖ అంటే మెయిన్గా భూ వ్యవహారాలకు సంబంధించి మెజారిటీ రోల్ ఉంటుంది. దాంట్లో భాగంగా ప్రస్తుతం గతంలో ఉండి ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క రీసర్వేకి సంబంధించి మన ఇందుకూరుపేట మండలం పరిధిలో 16 రెవెన్యూ గ్రామాలకు గాను 14 రెవెన్యూ గ్రామాలకి ఆల్రెడీ రీసర్వే ప్రక్రియ పూర్తవడం జరిగింది. ప్రస్తుతం 2 గ్రామాలు మిగిలి ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైలట్ కింద ముదివర్తిపాళెం అనే ఒక గ్రామాన్ని పైలట్ కింద తీసుకొని ఆ యొక్క రీసర్వే ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. అది ప్రస్తుతం డిఎల్ఆర్ స్టేజ్లో ఉంది. అది డిఎల్ఆర్ కంప్లీట్ అయితే దాన్ని గ్రామ సభ ద్వారా ఆ యొక్క గ్రామంలో పబ్లిష్ చేసి దాన్ని ప్రచురించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం లాస్ట్ ఫైనల్ విలేజ్గా గంగపట్నం అనే విలేజ్ 6000 ఎకరాలకు సంబంధించి గంగపట్నం విలేజ్ రీసర్వే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతూ గ్రౌండ్ వ్యాలిడేషను వెక్టరైజేషన్ ప్రాసెస్లో ఉంది. ఆ యొక్క ప్రక్రియ పూర్తవడం వెంటనే విడతల వారి ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసి దాన్ని కూడా మనకి ఉన్నతాధికారులు నిర్దేశించిన సమయం లోపల ఆ యొక్క డిఎల్ఆర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఈ యొక్క 2 గ్రామాలు పూర్తి స్థాయిలో రెవెన్యూ రీసర్వే ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ అంశం నిత్యావసర సరుకుల పంపిణీ పౌర సరఫరాల శాఖకు సంబంధించి మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఏదైతే ఈ యొక్క నిత్యావసర సరుకుల పంపిణీ విధానం ఇంటింటికి ఒక ఎండియు వాహనం మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ అనే ఒక వాహనం పెట్టేసి చౌక దుకాణాల నుంచి స్టాక్ తీసుకొని ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే ప్రక్రియ జరుగుతుండేది. ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గతంలో ఈ యొక్క చౌక దుకాణం వ్యవస్థ ఉండిందో చౌక దుకాణం ద్వారా ఎఫ్ఈ షాప్ డీలర్ల ద్వారా పంపిణీ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునఃప్రారంభించి అందరూ కార్డుదారులు నిత్యావసర సరుకులు ఈ యొక్క రేషన్ వ్యవస్థ ద్వారా తీసుకునే ప్రక్రియ కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఏదైతే ప్రజలకి ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రక్రియ జరుగుతూ ప్రస్తుతం పాత పద్ధతిని అవలంబిస్తున్నారో ఆ యొక్క చౌక దుకాణంకి వచ్చి రేషన్ సరుకులు తీసుకునేడానికి అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైతే వయోవృద్ధులు అదేవిధంగా బెడ్ రిడెన్ పేషెంట్లు వాళ్ళందరూ ఉంటారో అబౌవ్ 65 ఇయర్స్ అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడి మంచంలో ఉండి వాళ్ళు బయటకు వచ్చి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రత్యేకమైన సౌలభ్యాన్ని కల్పిస్తూ ఆ యొక్క డీలర్లనే ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ చేసుకొని ఆ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేయమని చెప్పడం అధికారిక ఆదేశాలు కూడా రావడం జరిగింది. అది గత మాసంలో జరిగింది. ఇంటింటికి పోయి ఇవ్వడం ఈ నెలలో కూడా ముందస్తుగా అంటే రెగ్యులర్గా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగేది జరుగుతుండేది. కానీ అదే టైంలో వీళ్ళకు కూడా ఇచ్చేసి 2 డోర్ డెలివరీ అదేవిధంగా రేషన్ షాప్ దగ్గర పంపిణీ అంటే కొంచెం కష్టతరం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకొని ఈ నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కేవలం ఈ యొక్క అబౌవ్ 65 ఇయర్స్ వృద్ధులకు మరియు బెడ్ రిడెన్ పేషెంట్లకి మాత్రమే ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రైస్ కార్డ్స్ కావచ్చు గతంలో ఉన్న కార్డులే కాకుండా ఇప్పుడు కూడా మనకి ఇందుకూరుపేట మండలంలో 45 చౌక దుకాణాలు ఉన్నాయి. ఇంకా వ్యవస్థ ఈ హ్యాబిటేషన్స్ పెరుగుతున్న దృష్ట్యా అదేవిధంగా కుటుంబాలు పెరుగుతున్న దృష్ట్యా ఇంకా కొంతమందికి రైస్ కార్డు స్ప్లిట్టింగ్ కావచ్చు అదేవిధంగా మెంబర్ ఎడిషన్ కావచ్చు న్యూ రైస్ కార్డు కావచ్చు ఈ యొక్క తీసుకునే ప్రక్రియను కూడా ఈ యొక్క పౌర సరఫరాల విభాగంలో భాగంగా చేపట్టడం జరిగింది. ఎవరికైనా ఈ యొక్క రైస్ కార్డుకి సంబంధించి నూతన రైస్ కార్డు అప్లై చేసుకోవాలన్నా అదేవిధంగా తల్లిదండ్రుల కార్డులో ఉండి విడిపోయి కొడుకు వివాహం అయితే
కొడుకు కోడలు సపరేట్గా స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ ఆప్షన్ ఒకటి. అదేవిధంగా పిల్లలు కానీ కొత్తగా పిల్లలు పుట్టినైతే వాళ్ళని ఆ పిల్లల్ని కూడా రైస్ కార్డులో చేర్చుకునే దానికి మెంబర్ ఎడిషన్ ఒక ప్రొవిజన్ ఉంది. అదేవిధంగా ఎవరైనా రైస్ కార్డులో అకస్మాత్తుగా చనిపోయి ఉంటే వాళ్ళని ఆ యూనిట్ని తొలగించుకునే దానికి కూడా డెలిషన్ ఆప్షన్ ఉంది. అదేవిధంగా అడ్రస్ కరెక్షన్, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఏదైనా మోడిఫికేషన్ ఏదైనా ఉంటే చేసుకోవడానికి కూడా ఈ యొక్క రైస్ కార్డ్ సర్వీసెస్ సంబంధించి అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పించిందని తెలియజేస్తూ, రెవెన్యూ శాఖకు సంబంధించి మాకు ముఖ్యంగా రోజువారీ జరిగే ప్రక్రియలో మేజర్గా భూ వ్యవహారాలు ఉంటాయి. పట్టాదారు పాస్బుక్లు కావచ్చు, అదేవిధంగా ఐడెంటికల్ కరెక్షన్స్ కావచ్చు, ఇతర ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు, బర్త్, డెత్, అన్ని రకాల సర్టిఫికేట్లు రోజువారీ విధుల్లో భాగంగా ఆయా మీ సేవల ద్వారా ఆయా సచివాలయాల ద్వారా వచ్చిన దరఖాస్తుల్ని ప్రభుత్వం నిర్దేశించిన సమయం బియాండ్ ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది, సర్వీస్ లీగల్ అగ్రిమెంట్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఆ యొక్క ఎస్ఎల్ఏ గవర్నమెంట్ నిర్దేశించిన సమయం లోపు ఆ యొక్క సిటిజన్కి ఆ యొక్క సర్వీసెస్ ఇన్ టైంలో అందించే విధంగా మేము రోజువారీ విధులు నిర్వర్తించు ప్రజలకి ఆ యొక్క సర్వీసెస్ అన్ని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పొజిషన్ సర్టిఫికేట్ సంబంధించి ఈ ఇంటి నివేశ స్థలాలకి పొజిషన్ సర్టిఫికేట్ సంబంధించి టోటల్ 1267 మందికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు కూడా సైమల్టేనియస్ గా ఎవరికైతే స్థలము ఆల్రెడీ కలిగి ఉండి వాళ్ళ స్వాధీనంలో ఉంటుందో వాళ్ళు ఆ ఇంట్లో ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ శాఖ మరియు రెవెన్యూ శాఖ ఇరు శాఖల సమన్వయంతో మేము పొజిషన్ సర్టిఫికేట్ వాళ్ళ ఒక బెనిఫిషరీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క బెనిఫిషరీ లిస్టు మాకు పంపించినట్లయితే మేము క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ఆ యొక్క లబ్ధిదారునికి సంబంధించిన స్థలము పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలించి మా యొక్క క్షేత్రస్థాయి సిబ్బంది ఆ యొక్క ప్రతిపాదనలు తయారు చేసి పొజిషన్ సర్టిఫికేట్లు మేము మా రెవెన్యూ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన చోట ఎవరైతే వాస్తవ లబ్ధిదారులు అర్హులైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ ఇంటి నివేశ స్థలాలన్నింటితో మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.